చిన్న పిల్లలు ఇష్టంగా తినే హనీ చికెన్ వింగ్స్ రెసిపీ చేసేసుకుందామా? ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే తీసుకోవాలి. ఇంట్లో ఫ్రెష్‌గా చేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఉప్పు ఒక టీ స్పూను అండ్ ఇక్కడ కారం బదులు షెజ్వాన్ చట్నీ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. సోయా సాస్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ పావు టీ స్పూన్ వెనిగర్. ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలుపుకోవాలంటే మన ముక్కలకి ఈ మసాలా పట్టే అంత బాగా కలిపేసుకోవాలన్నమాట. సో, ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత చికెన్ వింగ్స్ విడిగా మనకి ఒక హాఫ్ కిలో కొట్టియమంటే కొట్టిచ్చేస్తారు చికెన్ షాప్‌లో. అండ్ పైన ఘాట్లు గూడా వాళ్ళే పెట్టిచ్చేస్తారు. అవి తీసుకొచ్చి బాగా మంచిగా కడిగేసి ఇలా ఇప్పుడు మనం కలుపుకున్న మసాలాలోకి చక్కగా కలిపేసి ఒక 1 అవర్ వరకి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేయాలి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మాత్రమే మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటాం. ఫస్ట్ కడాయి తీసేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని చిన్నులపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసేసి చక్కగా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గోల్డెన్ కలర్ కూడా అవసరం లేదు అండ్ ఎక్కువగా ఫ్రై కూడా చేయవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో మసాలా అంతా కలిపి పెట్టుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి చక్కగా కలిపేసేయాలి. ఎలా అంటే స్టార్టింగ్ మనం ఆయిల్‌లో కొంచెం బాగా ఆ ఉల్లిపాయలు ఫ్లేవర్ మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా ఎలా అయితే కలుపుకుంటామో అలా చక్కగా తిప్పేసి కలిపేసి మూత అనేది పెట్టేయాలి. మూత పెట్టినప్పుడు మీరు ఇప్పుడు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై అనేది చేయట్లేదు కాబట్టి మనకి చికెన్ వింగ్స్‌లో ఉన్న ఆయిల్, వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా ఇవి ఫ్రై అయితే అయిపోతాయన్నమాట. మధ్యలో అడుగంటకుండా 1, 2 సార్లు నేను చూపించిన విధంగా జస్ట్ మీరు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్‌కి మనకి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బాయిల్ అవ్వడానికి అయిపోతుంది. పైకి మనకి ఇలా నూనె అనేది తేలుతూ ఉంటుందనమాట. ఈ టైంలోనే మనం హనీ అనేది యాడ్ చేసుకోవాలి. హనీ ఇక్కడ మనం దగ్గర ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో స్వీట్‌నెస్ ఉంటుంది. ప్లస్ దీంట్లో మనం టమాటో సాస్ కూడా వేస్తామనమాట. సో, అది కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేయాలి. అది కూడా స్వీట్‌గా ఉంటుంది కాబట్టి మరీ ఓవర్ స్వీట్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి మేనేజ్ అనేది చేసుకోవాలి. సో, ఇలా నేను ఫస్ట్ హనీ మొత్తం వేసి చక్కగా కలిపేసాననమాట. దాని తర్వాత టమాటా సాస్ నేను చూపించినంత క్వాంటిటీలో తీసుకుని జస్ట్ బాగా కలిపేసుకోవాలి. ఎలా అంటే కొంచెం మనకి గ్రేవీ లాగా లేకుండా డ్రై అయ్యే వరకు ఇలా కలిపేసి ఫ్రై అనేది చేసేసుకోవాలి. అండ్ ఇది చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీగా ట్రై చేసి వాళ్ళకైతే పెట్టేయండి. ఎందుకంటే చికెన్ తినని పిల్లలు ఖచ్చితంగా తింటారనమాట. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసి అడుగంటకుండా తిప్పేసుకుంటే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుందనమాట. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసేయండి. మీరు నా ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.